మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. తుపాకీ తూటాలు బాంబు పేలులతో దద్దరిల్లిన కర్రెగుట్టల దండకారణ్యంలో నేడు ప్రశాంత వాతావరణం సంతరించుకుంది. గత ఏడాది వరకు మావోయిస్టుల కంచుకోట అయిన అడవులు, కొండలు, లోయలు నేడు పర్యాటక ప్రాంతాలు మారే దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. కర్రెగుట్టలు పేరు చెప్పగానే మావోయిస్టులకు కేంద్ర బిందువుగా అందరికీ గుర్తొస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 50 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పుతో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుట్టల్ని మావోయిస్టులు అడ్డాగా చేసుకుని తమ కార్యకలాపాల్ని సాగించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట కర్రెగుట్టల్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల నుంచి ఈ గుట్టలకు విముక్తి కలిగించాయి. ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల్లో భాగమైన పామునూరు, తడపలలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి బ్లాక్ హిల్స్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. సుమారు 40 కోట్ల వ్యయంతో వాజేడు మండలం మురుమూరు నుంచి తెలంగాణ సరిహద్దు తడపల వరకు 40 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తి చేశారు. పలుచోట్ల భారీ గుట్టల్ని బాంబులతో పేల్చేసి 2 గుట్టల నడుమ రహదారిని నిర్మించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పూజారి కాంకేర్ నుంచి తడపల వరకు 10 కిలోమీటర్ల రహదారి పనుల్ని అక్కడి ప్రభుత్వం చేపట్టింది. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో సుమారు 500 మీటర్ల రహదారి నిర్మాణం పనులు అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో నిలిచిపోయాయి. ఈ కొద్ది దూరం కూడా పూర్తయితే పూజారి కాంకేర్ నుంచి మురుమూరు వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించొచ్చు. దీంతో వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలకు ఛత్తీస్గఢ్ ప్రయాణం తేలికవుతుంది. భద్రతా బలగాల తుపాకీ నీడన జోరుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. పనులు సాగుతున్న 40 కిలోమీటర్ల మేర అడుగడుగునా భద్రతా బలగాలు మోహరించాయి. ప్రస్తుతం మట్టి రోడ్లు పూర్తయ్యాయి. వర్షాకాలం తర్వాత వాగులు, వంకలపై వంతెనల్ని నిర్మించి బీటీ రోడ్ల పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాంతాన్ని అటవీ శాఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే కొన్ని ఎంపిక చేసిన స్థలాల్లో వ్యూ పాయింట్లను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుందరమైన లోయలు, జలపాతాలు, అద్భుతమైన సుందర ప్రదేశాలు ఈ కర్రెగుట్టల సొంతం. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయి పర్యాటక కేంద్రానికి కావలసిన వసతులు పూర్తయినట్లయితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. రహదారి సౌకర్యాలు కలుగుతుండటంతో ఆయా ప్రాంతాల గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.